హాయ్ అండి. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు హెల్తీగా, రుచిగా, సాఫ్ట్‌గా ఉండే నోట్లో వెన్నలా కరిగిపోయే ఇడ్లీనైతే చూపిస్తానండి. ఈ ఇడ్లీలని మీరెన్ని తిన్నా కానీ బరువనేదే పెరగరండి. హెల్తీగా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఒక్కసారి ఈ ఇడ్లీని ట్రై చేయండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఫైబరు, ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు అర డజన్ ఇడ్లీ తిన్నా గాని బరువనేదే పెరగరండి. ఎందుకంటే మనం వీటిని ఓట్స్‌తో చేశాం కాబట్టి. సాధారణంగా ఓట్స్‌తో మనం ఏదైనా రెసిపీ చేస్తే కొంచెం జిగురు జిగురుగా అనిపిస్తుంటుంది గదా! కానీ నేను చెప్పినట్లు గనుక మీరు ఇలా ఇడ్లీ చేశారు అంటే కొంచెం గూడా జిగురు లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి లేట్ చేయకుండా ఓట్స్‌తో ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 కప్పు ఓట్స్. ఇవి మామూలు ఓట్సేనండి. ఇప్పుడు స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు వేయించుకుందాం. మనకి ఓట్స్ అనేవి ఓవర్‌గా ఫ్రై అవ్వకూడదండి. జస్ట్ ఒక 2, 3 నిమిషాలు వేపుకుంటే సరిపోతుంది. ఇలా వేపుకున్నాం కదండీ! ఇప్పుడు వేరే ప్లేట్‌లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే పాన్‌లో అరకప్పు బొంబాయి రవ్వ వేసుకొని స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని ఈ రవ్వను గూడా ఒక 3-4 నిమిషాల పాటు వేపుకుందాం. బొంబాయి రవ్వ అంటే మనం ఉప్మా చేసుకుంటాం కదండీ! ఆ రవ్వ అండి, తెల్ల రవ్వ. 4 నిమిషాలకి రవ్వ చక్కగా వేగి మంచి అరోమా వస్తుందండి. మనకి రవ్వ ఇంతకన్నా వేగకూడదు. ఒక 4 నిమిషాలు స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రవ్వని వేరే ప్లేట్‌లోకి తీసుకొని కొద్దిగా చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన ఈ ఓట్స్‌ని ఇందులో వేసుకుందాం. మనకి ఓట్స్ గానీ, రవ్వ గానీ పూర్తిగా చల్లారిపోవాలండి. ఇలా వేసుకున్నాం గదా! ఇప్పుడు కొద్దిగా రవ్వగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాం గదండీ! ఇప్పుడు ఒక బౌల్‌లోకి తీసుకుందాం. చూడండి మనకిలా రవ్వగా ఉండాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేశామంటే మనకి ఇడ్లీ అనేది సుద్దగా ఉంటుందండి. అందుకు కాబట్టి ఇలా కొద్దిగా రవ్వగా గ్రైండ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. అలాగే వేయించుకున్న ఈ ఉప్మా రవ్వను గూడా వేసుకుందాం. ఇందులోనే అరకప్పు పెరుగు, ముప్పావు కప్పు నీళ్లు వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక పావుగంట సేపు పక్కన పెట్టుకుందాం. ఇక్కడ వరకు ప్రాసెస్ అంతా అందరికీ తెలిసిందేనండి. కానీ ఇక్కడి నుంచి ప్రాసెస్ నేను మీకు కొంచెం డిఫరెంట్‌గా చూపిస్తాను. ఓట్స్ ఇడ్లీని కష్టంగా తినకుండా ఇష్టంగా తినేలాగా ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటాయి. మామూలు ఇడ్లీ మానేసి ఈ ఓట్స్ ఇడ్లీనే తినేస్తారండి. ఇలా కలుపుకున్నాం గదా! ఇప్పుడు ఒక పావుగంట సేపు పక్కన పెట్టేద్దాం. మనకి ఈ పిండి నానేలోపు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఒక 10 మిరియాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అర ఇంచ్ అల్లం ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి తరుగు వేసి వీటిని దోరగా వేపుకుందాం. మీకు ఇందులో మిరియాలు అనేది నచ్చకపోతే స్కిప్ చేసేయండి. కానీ మిరియాలు వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. ఇలా దోరగా వేపుకున్నాం కదా, ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు తరుగు, 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పుని ఒక పావు గంట ముందు నానబెట్టానండి. ఈ నానబెట్టిన ఈ పెసరపప్పును కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పెసరపప్పును కూడా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఇలా వేయించుకున్నాం కదండి, ఇప్పుడు వీటిని కూడా కొద్దిగా చల్లారబెట్టుకుందాం. పావు గంట సేపు నానబెట్టుకున్నాం కదండి, కన్సిస్టెన్సీ చూసారా కొంచెం గట్టిగా అయ్యింది కదా. ఇప్పుడు ఇందులో మనం పావు టేబుల్ స్పూన్ వంట సోడా, అదేనండి బేకింగ్ సోడా, ఈ పెసరపప్పు తాలింపును కూడా వేసుకుందాం. మనం ఈ పెసరపప్పు వేసి ఇడ్లీ చేయడం వలన ఆ పెసరపప్పు వల్ల 1కి 4 ఇడ్లీ కమ్మగా తినేస్తారండి. అంత రుచిగా ఉంటాయన్నమాట. అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు. మనం ఓట్స్ తీసుకున్న కప్పుతో పావు కప్పు వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదండి, ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకుందాం. మనం పిండిని ఇలాగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపామనుకోండి, పిండి అనేది తేలిక పడుతుంది. కన్సిస్టెన్సీ చూశారు కదా, ఇలా ఉండాలి.
మనకి టోటల్గా ఈ పిండి కలపడానికి 1 కప్పు నీళ్లు పట్టాయండి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుందాం. ఇలా అప్లై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇడ్లీ పెట్టుకుందాం. మిగతా ప్లేట్స్ కూడా ఇలాగే పెట్టుకుందాం. నేను ఇడ్లీ పెట్టే ముందే 1 గ్లాస్ నీళ్ళని ఇలా మరిగించానండి. ఇప్పుడు పెట్టుకున్న ఇడ్లీ రేకులను ఇందులో పెట్టుకుందాం. ఇలా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 8 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేయండి. ఉడకలేదు అనుకోండి, ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఎయిర్ పోయేంత వరకు పక్కన పెట్టుకుందాం. ఆవిరంతా పోయి ఇడ్లీ చూసారు కదండి, చేతికి అతుక్కుని ఎంత చక్కగా వచ్చాయో. ఇప్పుడు తీసుకుందాం. నాకు ఈ వీడియో షూట్ చేసేటప్పుడు కరెంటు పోయిందండి. ఆరిపోయిన తర్వాత కూడా చూడండి ఇడ్లీ అనేది మనకి ఎంత చక్కగా ఉన్నాయో. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉన్నాయండి ఇడ్లీ మాత్రం. చూస్తున్నారు కదా, ఆ టెక్స్చర్ కానీ ఆ కలర్ కానీ ఎంత బాగున్నాయో. మామూలు ఇడ్లీ కన్నా కానీ ఇవి చాలా టేస్టీగా ఉన్నాయండి. నేను తీసుకున్న పిండికి మనకి కరెక్ట్గా 12 ఇడ్లీ వచ్చాయండి ఈ సైజులో అయితే. మరి మీరు కూడా నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.